హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో దాదాపు క్లారిటీ వచ్చేసింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. రెండేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. మేనల్లుడు సాయి దుర్గ తేజ్తో కలిసి నటించిన బ్రో మూవీ 2024 జూలై 28న రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. త్వరలో హరిహర వీరమలుతో థియేటర్లోకి రాబోతున్నారు పవర్ స్టార్. అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఇదే రోజు మరొక అద్భుతం జరగబోతోంది. అదేంటంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. జూన్ 12న హరిహర వీరమల్లు రిలీజ్. ఉస్తాద్ షూటింగ్ సేమ్ టుడే అన్నమాట. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఏపీ ఎన్నికలకి ముందు ఒక షెడ్యూల్ చేశారు. ఓ 6 రోజులు షూటింగ్ కంప్లీట్ చేసి టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అనే డైలాగులు జన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆ తర్వాత పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీ అవటంతో షూటింగ్ పక్కకెళ్ళిపోయింది. ఈ గ్యాప్ లో రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లాడు హరీష్ శంకర్. ఎటుకెలకు పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వటంతో ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ మొదలవనుంది. అప్పటి పరిస్థితులు బట్టి కథని సిద్ధం చేసిన దర్శకుడు ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశాడు. ఎన్నికలకి ముందు ఏపీలో కార్ టాప్ మీద పవన్ కళ్యాణ్ కూర్చుని వెళ్లిన వీడియో వైరల్ అయిన సంఘటనని, రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన సంఘటనని స్క్రిప్ట్ లో యాడ్ చేశారట. ఉస్తాద్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్ అక్కినేనితో ఏజెంట్ లో నటించిన హీరోయిన్ సాక్షి వైద్య మరొక హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతమవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక జూన్ 12న విడుదల కానున్న హరిహర వీరమల్లు ప్రమోషన్ల విషయంలో వెనుకబడిందంటున్నారు అభిమానులు. సాధారణంగా పాన్ ఇండియా సినిమా విడుదలవుతుందంటే కనీసం 2-3 నెలల నుంచి ప్రమోషన్లు మొదలవుతుంది. కానీ హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్ లో ఉంది. సినిమా రిలీజ్ కు వారమే ఉంది కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో జోరుగా ప్రమోషన్లు సాగటం లేదు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో మిగిలిన హీరోల్లా ప్రమోషన్లకి టైం కేటాయించలేకపోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నెల 8న తిరుపతిలో జరగనుంది. ఇందులో పవర్ స్టార్ పాల్గొంటారు. ముంబైలోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నారు కానీ టైం సరిపోవటం లేదు. దీంతో పవన్ కేటాయించిన తక్కువ సమయాన్నే సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. నిన్న పవర్ స్టార్ సినిమాకు ప్రమోషన్ తో పనేంటి అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. మొత్తానికి 2 ఏళ్లు ఊరించినా వరుసగా గుడ్ న్యూస్ లతో ఫుల్ జోష్ నింపుతున్నారు. జూన్ 12 హరిహర వీరమల్లు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 25న ఓజీ వచ్చేస్తోంది. జూన్ 12 ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తానికి ఏడాది గ్యాప్ లో 3 సినిమాలతో వచ్చేస్తున్నారు పవన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.